బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి మధ్య పంచాయతీ రోజు రోజుకి ఇంకా కీలక మలుపులు తీసుకుంటుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 6వ రోజుకు చేరుకుంది పంచాయతీ. కానీ ఎక్కడా కూడా తేలలేదు. కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి మధ్య ఎటువంటి పంచాయతీ కొనసాగుతుందో 6వ రోజు చేరుకుంది దువ్వాడ కుటుంబ పంచాయతీ. ఈ నేపథ్యంలో నిన్న ఒక దఫా చర్చలు జరిపింది శ్రీనివాస్ వాణి కుటుంబ సభ్యులిద్దరూ కూడా చర్చలు జరిపారు. దువ్వాడకు మొత్తం 5 డిమాండ్లను తెర మీదకి తీసుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్ ముందుకు దువ్వాడ వాణి. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్స్ని దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో చర్చించారు. దువ్వాడ శ్రీనివాస్తో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 4గిటికి ఆయన ఒప్పుకున్నారనే అంశానికి సంబంధించి నిన్ననే మనం బ్రేకింగ్ న్యూస్కి ముందుంచే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో ఆ ఒక్క డిమాండ్కి సంబంధించి ఇంకా పీఠముడి వీడలేదు. ఆ ఒక్క డిమాండ్ మీద ఈరోజు కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారనే అంశానికి సంబంధించి కంటిన్యూ అవుతోంది. అయితే ఆ 5 డిమాండ్లలో 4 డిమాండ్ల గురించి నేను మాట్లాడుకున్నాం. ఇంతకీ 5 డిమాండ్లు ఏంటి? ఈరోజు ఏమైనా కరెక్షన్ అయ్యాయా, లేకపోతే తెర మీదకి ఇంకేమైనా కొత్త డిమాండ్లు వచ్చాయా? 5 డిమాండ్లలో శ్రీనివాస్ ఎటువంటి సమాధానం ఇచ్చారు? శ్రీనివాస్ ఒప్పుకున్నవేంటి? శ్రీనివాస్ చెప్పిందేంటి? శ్రీనివాస్ అంగీకరించిందేంటి? శ్రీనివాస్ అంగీకరించిందేంటి? వాణికి సంబంధించి అవును దువ్వాడ వాణి ఎటువంటి డిమాండ్లను తెర మీదకి తీసుకొచ్చారు, ఎటువంటి డిమాండ్లను శ్రీనివాస్ ముందుంచారు, శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ముందు ఇన్ఫాక్ట్ కుటుంబ సభ్యుల ముందుంచారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్కి చెప్పినప్పుడు ఆయన ఎటువంటి సమాధానం ఇచ్చారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దువ్వాడకు వాణి 5 డిమాండ్లు పెట్టారు. 5 డిమాండ్లు ఏంటి? 5 డిమాండ్లకు శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం ఏంటి? దువ్వాడ వాణి పెట్టిన డిమాండ్లు ఏంటి? ఒకసారి స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రోజు రోజుకి మలుపు తిరుగుతోంది. నిన్ననే 5 డిమాండ్లకు సంబంధించి డిస్కషన్ జరిగిన తరుణంలో ఆ ఒక్క డిమాండ్ కూడా ఉండిపోయింది. అంటే ఒక్క డిమాండ్ మీద పీఠం ఉడబెట్టలేదు. ఆ ఒక్క డిమాండ్ ఏంటో కూడా లాస్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాణి పెట్టిన డిమాండ్స్ని చూద్దాం, ఆ తర్వాత దువ్వాడ రియాక్షన్స్ చూద్దాం. ముందుగా మొదటి డిమాండ్ గ్రెనేడ్కి సంబంధించి. గ్రెనేడ్ ఫ్యాక్టరీని అప్పగించాలంటూ కూడా దువ్వాడ వాణి డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అదే అంశానికి సంబంధించి నా ఆస్తులన్నీ పిల్లలకి అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. ఇక మూవింగ్ ఉంటుంది నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ డిమాండ్ ఇన్ఫాక్ట్ టెక్కరలో ఉన్న ఇంటిని అప్పగించాలంటూ కూడా దువ్వాడ వాణి డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి ఇంటిని అప్పగిస్తానంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించినట్టుగా సమాచారం. నెక్స్ట్ డిమాండ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిల్లల చదువులతో పాటు వారి మెయింటెనెన్స్ చూసుకోవాలంటే కనుక పిల్లల బాధ్యత తానే తీసుకుంటా అంటూ కూడా దువ్వాడ ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది 3వ డిమాండ్. ఇక 4వ డిమాండ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విడాకుల అంశం న్యాయస్థానంలో పరిష్కరించుకుందామంటూ కూడా దువ్వాడ వాణి ఈ డిమాండ్ను తెర మీదకి తీసుకొస్తే ఇన్ఫాక్ట్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ముందు పెడితే విడాకులపై న్యాయస్థానంలో పరిష్కరించుకునేందుకు తాను ఓకే అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది 4వ డిమాండ్. ఇక ఆఖరి డిమాండ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆఖరి డిమాండ్ దగ్గరే క్షమించాలి, ఆఖరి డిమాండ్ దగ్గరే పీఠముడి పెట్టలేదు. ఆ చిక్కుముడి ఇక్కడే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఆఖరి డిమాండ్ ఏంటి, ఎందుకు ఆ ఆఖరి డిమాండ్ గురించి పెద్దగా చర్చ జరుగుతోంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇందుకే ఆఖరి డిమాండ్ ఏంటి? ఆఖరి డిమాండ్ వాణి ఎందుకు తెర మీద తీసుకొచ్చారు? ఎన్ని డిమాండ్లకు ఒప్పుకున్న శ్రీనివాస్ ఆఖరి డిమాండ్ విషయంలో ఎందుకు పాజ్ తీసుకున్నారు? ఇదిగో 5వ డిమాండ్ ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. కొత్త ఇంటిని శ్రీనివాస్ తదనంతరం పిల్లలకే ఇస్తానంటూ తక్షణమే వీలునామా రాసి ఇవ్వాలి అంటూ కూడా ఆయన ఇన్ఫాక్ట్ వాణి శ్రీనివాస్ ముందు డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ ఆన్సర్ కనుక చూస్తే తక్షణమే వీలునామా రాసి ఇవ్వడంపై ఆయన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు మనం కనుక గమనిస్తే కొత్త ఇంటిని శ్రీనివాస్ పిల్లలకి ఇస్తానంటూ వీలునామా రాసి ఇవ్వాలనే అంశానికి సంబంధించి కనుక చూస్తే ఇక్కడ ఈరోజు యాడ్ అయిన పాయింట్ తదనంతరం. ఆ తదనంతరం అనే అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే శ్రీనివాస్ ఒకటే చెప్తున్నారు, తక్షణమే వీలునామా రాసివ్వడంపై సందేహాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఇదే అంశానికి సంబంధించి తెర మీదకి వచ్చినప్పుడు ఒకవేళ నాకేదైనా ఇబ్బంది కలిగితే నాకేంటి ఆధారం అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్లో కాస్త కరెక్షన్ జరిగిందని భావించాలి. కొత్త ఇంటి విషయంలో తమకు రాసి ఇవ్వాలంటూ కూడా వాణి డిమాండ్ పెట్టిన సందర్భం అంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ఈరోజు
తదనంతరం అనే ఒక 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 పదం యాడ్ అయింది. అంటే శ్రీనివాస్ తదనంతరం పిల్లలకి ఆ ఇల్లు రాసిస్తానంటూ కూడా తక్షణమే వీలునామా రాసి ఇవ్వాలి అనే ప్రతిపాదనలో కరెక్షన్ జరిగింది. నిన్న జరిగిన అంశానికి సంబంధించి డిస్కషన్ సంబంధించి ఈరోజు కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం ఇటు వాణి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముందు ఉంచడం, శ్రీనివాస్ ముందుకి ఈ అంశాన్ని తీసుకువెళ్ళడం, ఆ తర్వాత శ్రీనివాస్ రిప్లై ఇవ్వడం. ఆయన ఏమన్నారంటే కనుక, నిన్న ఇదే అంశానికి సంబంధించి ససేమిరా అన్నారు. కొత్త ఇంటికి సంబంధించి నాకు ఉండాలి, నాకు ఏదైనా ఒకవేళ అది కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి, రేపు ఉదయం జరగడానికి ఏమైనా జరిగితే కనుక నా విషయంలో నాకేంటి, నాకు రక్షణగా ఉండేదేంటి అంటూ కూడా ఆయన ప్రశ్నను లేవనెత్తిన నేపథ్యంలో దీనికి సంబంధించి డిస్కషన్స్ జరిగినట్టుగానే భావించవచ్చు. ఆ తర్వాత ఆ డెవలప్మెంట్స్లో ఆ తర్వాత కుటుంబ సభ్యుల చర్చల తర్వాత 5వ డిమాండ్ విషయంలో తదనంతరం అనే అంశాన్ని ఈరోజు వాణి డిమాండ్లో యాడ్ చేసినట్టుగానే భావించవచ్చు. అప్పుడు శ్రీనివాస్ ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే, తక్షణమే వీలునామా రాసివ్వడం మీద ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు రాసివ్వకపోవచ్చు కానీ బట్ ఎస్ దాంట్లో ఆలోచించాలి, దాన్ని సమీక్ష చేయాలి, ఆ తర్వాతే దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది ఇటు కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్నమాట. ఒక్కసారి ఆ డిమాండ్స్ని ఓవరాల్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక, మొట్టమొదటిది గ్రెనైట్ ఫ్యాక్టరీని అప్పగించాలంటూ కూడా ఆయన దీనికి సంబంధించిన ఆస్తులన్నీ పిల్లలకి అంటూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ఇక్కడెక్కడ కూడా వాణి పేరు ప్రస్తావించిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి ఫస్ట్ డిమాండ్లో. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డిమాండ్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, టెక్కలలో ఉన్న ఇంటిని అప్పగించాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇంటిని అప్పగిస్తాను అని చెప్పారు, కానీ ఎవరి పేరు మీద రాస్తాను అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన సందర్భం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇక మూడోది, పిల్లల చదువులతో పాటు వారి మెయింటెనెన్స్ చూసుకోవాలంటూ కూడా వాణి ఇటు శ్రీనివాస్ ముందు డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి ఆయన పిల్లల బాధ్యత తానే తీసుకుంటా అంటూ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాలుగోది విడాకుల అంశం. విడాకుల అంశానికి సంబంధించి న్యాయస్థానంలో పరిష్కరించుకుందామంటే కనుక పరిష్కరించుకునేందుకు ఓకే అంటూ కూడా ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇది 4 డిమాండ్లు. ఈ 4 డిమాండ్ల వరకు అంతా సజావుగానే సాగిందనే చర్చ జరుగుతోంది. ఒక చిన్న డిస్కషన్ తప్ప, చిన్న డిస్కషన్స్ తప్ప. కానీ 5వ దానికి రాబోతు మాత్రం ఐదో డిమాండ్కి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తీవ్రమైన డిస్కషన్ జరిగింది. కుటుంబ సభ్యులకు సంబంధించి పిల్లలతో పాటు డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కడా కూడా వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి డిస్కషన్ జరపలేదు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. వాణి కుటుంబ సభ్యులు అలాగే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరూ కూడా వాణితోనూ శ్రీనివాస్తోనూ మాట్లాడుతూ వీళ్ళ డిమాండ్స్ అంటే వాణి డిమాండ్స్ని శ్రీనివాస్ సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు ఉంటే అది వాణి కుటుంబ సభ్యుడిని ఇలా మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకోవాలి. వాణికి శ్రీనివాస్కి మధ్య కుటుంబ సభ్యులు ఈ పంచాయతీకి సంబంధించి డిస్కషన్స్ వాళ్ళు జరుపుతున్నారు. జరిపిన తర్వాత కొలుక్కొచ్చిన తర్వాత ఆ అంశాన్ని ఇటు ఒకవేళ వాణి డిమాండ్ని కనుక రైజ్ చేస్తే శ్రీనివాస్ ముందుకు వాణి అలాగే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళడం, అలాగే శ్రీనివాస్ కనుక ఏమైనా క్వశ్చన్స్ని కావచ్చు, క్వైరీస్ని కావచ్చు వాటిని కనుక రైజ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ లేవనెత్తితే వాటిని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాణి కుటుంబ సభ్యులతో చర్చించి వాణితో మాట్లాడించి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కావచ్చు, కన్ఫర్మేషన్ కావచ్చు అక్కడ తీసుకున్న పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ కుటుంబానికి సంబంధించి పంచాయతీ తీర్చే ప్రయత్నం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే వాణికి సంబంధించి సో మొత్తంగా ఏం జరుగుతుంది, 5వ డిమాండ్ మీద ఎప్పటికల్లా క్లారిటీ రావచ్చు, లేకపోతే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా, ఇంకా డిమాండ్లు పెరిగే అవకాశం ఉందా, వాణి తెర మీదకి ఇంకేమైనా కొత్త డిమాండ్లు తీసుకొస్తారా, ఎందుకంటే 2వ రోజునే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులకి సంబంధించి ఎంటర్ అయిన తర్వాత ఈ ఎపిసోడ్లోకి. కానీ 6 రోజులుగా ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. కుటుంబ సభ్యులు ఈ రోజు రేపట్లో తేల్చేస్తారా, లేకపోతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, వీళ్ళ వల్ల కాకపోతే కుటుంబ సభ్యుల వల్ల కాకపోతే ఇంకా ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.